أشهد لا إله إلا الله أشهد أن محمد رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله. మై ఛానల్ మ్యూజిక్స్ అండ్ వ్లాగ్స్ అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి కువైట్లో రంజాన్ డే 21 అనమాట. 20 days రంజాన్ ఎలా ఉందో కంప్లీట్గా చూసినారు. ఈరోజు 21 రంజాన్ మిస్ కాకండి, బాగుంటుంది. అండ్ అలానే ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినా తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ప్రజెంట్ అయితే మార్నింగ్ నుంచి అసలు స్కూల్ అయితే లేదు. స్కూల్ ఇంకా హాలిడేస్ కదా ఈ వారం మూలంగా. సో ఇంకా అలా మార్నింగ్ నుంచి బిస్సంగా పడుకొని తిన్నాం. డైరెక్ట్ ఇప్పుడు మధ్యాహ్నం మస్జిద్కి వెళ్తున్నా. కోళ్ళు కేకగా నడుస్తాయి పొద్దున్నే. ఈ పొద్దున లేయాల్సింది అడచాల్సింది మధ్యాహ్నం నడుస్తాయి, అర్థం కాదు. చలో మస్జిద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, దానికన్నా ముందు నిన్న నైట్ ఎలా ఉండేదో, నిన్న నైట్ సిచ్యువేషన్ జరిగిందనమాట సైరన్ది. అది కూడా ఈ క్లిప్ ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత ప్లే చేస్తే చూసేయండి ఎలా ఉందో. ఓకేనా, చూడండి సైరన్ ఎటం అవుతుందో రాత్రి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మా అమ్మ కూడా పరిగెత్తుంటే బయటకు వచ్చింది. టైం చూసుకుంటే 11:27. ఏమంటావు? ఇప్పుడైతే అది సైరన్ అవుతుంది, నేను బయటకు వచ్చినాం కదా. మా అమ్మ చూడండి నాకు స్వీట్స్ తీసుకొచ్చింది. ఏం స్వీట్స్ చేసిందో చూపిస్తాడు చూడండి. చూడండి బో మంచి ప్రోటీన్ స్వీట్స్ నేను తీసుకుంటాలే. దీంట్లో అది లేదే, నాకు ఇది కావాలైతే. ఓకే, థ్యాంక్ యూ. ఎగబెట్టుకోవా. قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله. ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయిపోయింది. చూశాను కదా దాని ముందర క్లిప్. నిన్న నైట్ అలానే ఉంది అనమాట సిచ్యువేషన్. నైట్ అయితే ఆ మిసైల్స్ రావడం, కోవిడ్లో సైరన్లు మోగడం, అలర్ట్ సిమ్మలు రావడం, ఇదే రొటీన్ అయిపోతుంది. ఈ ఇరాన్ పక్కన ఉండేదాన్ని ఈ కోవిడ్కి ముప్పు తప్పలే. ఏం చేయాలనే తప్పింది. వాళ్ళ మిసైల్స్ ఒకవేళ ఇజ్రాయల్కి వెళ్ళాలి అని మా పై నుంచి వెళ్తున్నాయో పంపది, నాకు అర్థమే కాలే. లేకపోతే ఏంది ఎప్పుడు చూడు పోయి రాత్రి అయితే ఏమోలే, దాని పని అది మా పని మాది అంతే. ఓకేనా, చూద్దాం ఏమన్నా మాకు కూడా డ్యూటీ చెప్తారేమో. మ్యాక్సిమం మేడం వాళ్ళు నేను ఒక కాల్ కూడా చేయలే. చలో, ఒకవేళ ఏం డ్యూటీ లేకపోతే డైరెక్ట్ మళ్ళీ మస్జిద్కి రావడమే, అసర్ నమాజ్కి అంతే. మళ్ళీ ఇప్పుడు అసర్ నమాజ్కి అయితే వెళ్తున్నా నమాజ్ చేసుకుని వచ్చేద్దాం. మా మేడం వాళ్ళు వచ్చేసి బయటికి వెళ్ళినారనమాట. మా మేడం అదేదో అన్నీ తీసుకోవడానికి, ఇంట్లో సరుకులు తీసుకోవడానికి వెళ్ళింది. చెప్పింది 1 గంట కల్లా వస్తా, ఒకసారి బయట ఉండు, అన్ని లోపల పెడదామని అన్నది. ఏమో నేనైతే పోతున్నా, గంట దాటిపోయింది ఇంకా రాలే. ప్రజెంట్ నేనైతే మస్జిద్ దగ్గరికి వెళ్తానా, ఒకవేళ వచ్చా అని కాల్ చేస్తుంది అంతే. తర్వాత అయినా పెట్టచ్చులే. లేనంగా ఇంట్లో పని మనుషులు కానీ లేనంగా ఇడు మా రూమ్ దుబ్బ పక్కన కదా అని కాల్ చేస్తారు. వానికి ఎందుకు అస్సలకి ఆయన కాల్ చేయరు, నాకే అంటారు. ఎందుకంటే నేను పలుకుతాంట అనేసి. ఇలా ఒక్కసారి మనం పలకడం మొదలెడితే కనుక మనకే పిలుస్తారు అనమాట. సరే మస్జిద్ దగ్గరికి వచ్చిన నమాజ్ కంప్లీట్ చేసుకుందాం. أشهد أن محمد رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله. ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయిపోయింది. అనుకున్నానా లేదా మాటలనే మా మేడం కాల్ చేసింది. 2 మార్లు చేసింది, నేను ఎత్తలే. డైరెక్ట్ ఇప్పుడు పోతా. ఇచ్చింటుంది అన్ని లోపల, నా తెలిసినంతలో అన్నీ పెట్టింటారు. మాకు కూడా తెచ్చింటుంది అనమాట, సబ్బులు లైక్ ఇలాంటివన్నీ తెచ్చింటుంది మా మేడం. అంటే మా కోవిడ్ ముసలాం వెళ్ళింది బయటకి. మాకు మంత్లీ తెస్తుంది అనమాట, సబ్బులు షాంపూ లైక్ ఇలా. చూపిస్తా ఏమి ఇచ్చిందో. ఓకేనా, ఇప్పుడు చూద్దాం ఏమేమి ఇచ్చిందో. ఇదొక సోప్ చూసారు కదా, అవన్నీ అనమాట. కాఫీ ఒక పొరలో ఇచ్చింది అనమాట. ముగ్గురం ఆఫ్ చేసుకొని ఉంటాం అవి కాఫీలు. లేదంటే 2 పొరలు ఇచ్చింది, ఏమర్థం కాదులే. అంటే ఇంకా సబ్బు షాంపూలు వేసారేమో. సబ్బు బాగుంది, ఏదో కాస్ట్లీ తెచ్చినాడు. అండ్ అలానే ఇప్పుడు చూడండి మా అమ్మ వచ్చేసి మా తమ్ముడు వస్తున్నాడు. ఇప్పుడు మనకి అన్నీ తీసి పెట్టింది అనమాట. దీని లోపల ఏమి ఉన్నాయబ్బా చూద్దాం. వాడు అన్నాడు, అమ్మో అరటి పనులు ఏంటంటో తీసి పెట్టింది వాడికి. ఏంది ఇది పికిలా అని నేను ఇవి వచ్చేసి నేను తీసుకొని వచ్చాను అనమాట మా తమ్మునికి. నా దగ్గర ఉండి ఇవి నేను మస్జిద్ దగ్గర ఇచ్చాను కదా అవి అన్నట్లే. నా దగ్గర ఖర్జూరం ఉంది అనమాట. ఇవి మా తమ్ముడు రోజా అందుకు వదలు నీకు బాగుంటుందని చెప్పి వాడిని ఖర్జూరాలు ఇవన్నీ పెడుతున్నా మా తమ్మునికి. వాడు రాగానే ఇచ్చేద్దాం. ఓకే, వస్తున్నాడంట. మా ఏరియా డ్యూటీ పడిందంట. వాళ్ళ కోవిడ్ ముస్లాం ఏదో అందరికీ
మటన్ ఏదో పంచుకొని చెప్పిందంట. మా తమ్ముని కార్లో వేసుకొని అందరికి పంచుతా వస్తాడంట. మా దగ్గరలో ఒక ఏగల్ అనే ఏరియాలో ఒక ఆమె వస్తాడు అనమాట. అది ఇచ్చేసి వస్తాడు. ఇంతసేపు మా బంగ్లాదేశ్ ఫ్రెండ్తో కూర్చొని వ్యవహారం చేస్తామని నిన్న మా తమ్ముడు వస్తున్నాడంట. కానుడు వస్తున్నాడు, చూసాడండి. ఆడుంది. మా వానికి అవి ఇచ్చేస్తే అంటే మా ఏరియాకి వస్తే ఏ ఒకటి ఇచ్చి పంపిస్తాంటాం అనమాట. అట్లా ఏదో ఒకటి సరదాకి. సో వాడొక్కడే ఇంకా వాడే కదా తినేది. యాడికి రా గుర్తెవరో వచ్చి టైం లేదు వెన్నే వాళ్ళంటాడు. మళ్ళీ ఫాస్ట్గా వచ్చి మా పార్కింగ్లో పెడతావు కారు. ఓ అబ్బా కోవిడ్ ముదిరు బొమ్మ వాడు ఏమైనా కానీ ఏనా అడగలేదండి. ఓకే ఓకే బాబా, స్లోనింగ్ బాబా. బాబా అనమ్మయ్యేవి. ఓకే బాబా, చే ఏం చేయాలి. ఏం మరి ఏం ఏం ఏది మటన్ ఏది ఏం మటన్ నాకు అర్థం కాకుండా ఏం వంట చేయలేము అబ్బాయి. వంటి గారు వద్దులు వెనకలే పెట్టు. ఏడిపోతాం ఇప్పుడు. సరే బాయ్. ఓకే. ఇంకా అలా మా తమ్ముడు కూడా అవన్నీ తీసేసుకుని వెళ్ళిపోయాడు. నేను నా మసీద్ దగ్గర వెళ్ళిపోతాను ఇఫ్తార్కి. మా తమ్ముడు ఇఫ్తార్ ఎలా చేస్తాడు ఇఫ్తార్ ఇంకా వెళ్ళిపోతాలే మా వాడు నాకు తెలిసినంత ఇంటికి. ఇంకా 15 నిమిషాలు ఉంది, ఇచ్చేసి వెళ్ళిపోతాడు మా వాడు. పీకేస్తాడు కారు. అహ్మదీకి వెళ్ళాలి వాడు. 40 ఎక్కుతాడు, 40 రోడ్డు ఎక్కుతాడు మా వాడు. 120 స్పీడ్ పట్టుకుంటాడు మా వాడు. స్పీడ్ వెళ్ళిపోతాడు మా వాడు. నేనే అనమాట అసలుకి స్పీడ్ వెళ్ళను. ఎప్పుడు ఎత్తుకున్నా అని 100 లోపలనే ఉంటుంది. ఎందుకంటే పడేది డ్యూటీ చాలా తక్కువ, రేరు. అది కూడా స్లో వెళ్ళినా ఏమన్నారు, స్పీడ్ వెళ్ళినా ఏమన్నారు. ఎందుకు వచ్చింది రిస్క్. 100 లోపల వెళ్తా ఉంటా ఆరామ్సే. అలా ఉంటుంది. చలో ఇఫ్తార్ చేసి వెళ్దాం మసీద్ దగ్గరికి వెళ్ళేసి. ఓకే మసీద్ దగ్గర రాగానే చూడండి, ఈరోజు అందరూ వచ్చేసాను ఆల్రెడీ. ఇంకా టైం చాలా 35. ఫుడ్ కూడా అందరూ ఇప్పుడు డివైడ్ అయితే చేసేసినాం. ఇంకా అజా కోసం వెయిటింగ్. అజా ఇవ్వగానే ఈరోజు సక్సెస్ఫుల్గా 21 అనమాట. డే 21. చూడండి ఈడు లాస్ట్లో చూడండి ఈయనకి స్పేస్ లేదు ఇప్పుడు. ఇద్దరు బయట ఇంకా టైం ఉండగానే ఇచ్చాను. أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح. رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة. الله أكبر لا إله إلا الله. ఈరోజు చూడండి మసీదులో రేపలు పెట్టాను. మహమ్మద్ భాయ్ హలో. దీంట్లో వచ్చేసి బంగ్లాదేశ్లో బోరోయ్ అంటారంట. బోరోయ్ రేపలని ఆడబెట్టాను మసీదులో తెచ్చుకున్నాం. కువైట్ లాంగ్వేజ్లో ఏమంటారు మనకేం తెలుసు తెలియదు. ఓకే అయిపోయింది. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. లాస్ట్లో ఖజూరాలు మిగిలిపోయాయి. అవి తీసుకుని వెళ్ళిపోతున్నాను నేనైతే మా రూమ్ దగ్గరికి. సో అల్హమ్దుల్లా ఇక్కడితో డే 21 రంజాన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీరైతే ఈ వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి డే 22 వీడియో అయితే కలుద్దాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి, సేఫ్గా ఉండండి. మన ఛానల్ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై రేపటి వీడియోతో కలుద్దాం.